డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడు చొరబడిన ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. డీకే అరుణ ఇంటికి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్, జూబ్లీహిల్స్ ఏసీపీ వెళ్లి పరిశీలించారు. సీసీ కెమెరా ఫుటేజ్ను పరిశీలించారు. అటు తమకు భద్రత కల్పించాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరామని డీకే అరుణ అన్నారు. ఈ ఘటన తర్వాత తమ కుటుంబ సభ్యులు భయపడుతున్నారంటున్న డీకే అరుణతో మా ప్రతినిధి ప్రవీణ్ ఫేస్ టు ఫేస్. అంటేనే మనం వీఐపీ జోన్ గా చూస్తాం. ముఖ్యంగా సినీ ప్రముఖులు కావచ్చు, రాజకీయ నేతలు కూడా ఎక్కువగా నివాసాలు ఉంటున్నారు. ముఖ్యంగా ఇప్పుడు 30 సంవత్సరాలుగా జూబ్లీహిల్స్ లో నివాసం ఉంటున్నటువంటి ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఒక ఆగంతకుడు చొరబడి దాదాపు గంటన్నర పైగానే ఇంట్లో కూడా ఆ కలదిరిగినటువంటి పరిస్థితి కూడా కనపడుతుంది. కేవలం డీకే అరుణ ఇంటినే టార్గెట్ గా చేసుకొని వచ్చినట్లు ప్రస్తుతం పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆగంతకుడు ఎవరనేటువంటి అంశాలన్నిటిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ప్రస్తుతం మనతో పాటు ఎంపీ డీకే అరుణ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. ఏంటి మేడం, మీ ఇంటిని మాత్రమే టార్గెట్ చేసినట్లు కనిపిస్తుంది? ఎందుకంటే ఇప్పటి వరకు మీరు అన్నట్లుగా నిజంగా దొంగతనానికి వచ్చినట్లయితే వేరే ఇళ్లలో కూడా దొంగతనం చేయాలి, లేదా మీ ఇంట్లో ఉన్న వస్తువులు అన్నది తీసుకెళ్ళాలి. అలాంటి ఏమీ జరగకుండా కేవలం లోపల తిరిగి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. మీరు ఏమైనా సస్పెక్ట్ చేస్తున్నారా ఈ అంశానికి సంబంధించి? సో అనుమానం అనేది అసలు అర్థమైతే లేదు. ఎవరు ఇంటికి వచ్చి ఉంటారు, ఎందుకు వచ్చి ఉంటారు అనేది ఇప్పటికి కూడా మాకు అసలు దాని విషయంలో ఎందుకు వచ్చిందా, ఏం అవసరం వచ్చిందా, వాళ్ళు నేను లేనప్పుడు ఇల్లంతా మొత్తం చేసి నిజంగా ఈ ఇంట్లో పనిచేసిన వాళ్ళు అయి ఉంటే గనక ఇప్పుడు ఒక తెలిసిన వ్యక్తులు అయితే డబ్బుల కోసమో దొంగతనం చేయడం కోసమో వస్తారు జనరల్గా. బట్ అది ఏది లేదు అంటే ఎందుకోసం వచ్చిండు, ఇన్ని గంటలు నా ఇంట్లో ఎందుకు గడిపిండు, ఏం కారణము, దాని వెనక ఏమున్నది అనేది ఒక పెద్ద సస్పెన్స్ గా అనుమానంగా ఉంది. ఒక విఐపి జోను ముఖ్యమంత్రులు కూడా మీ ఇంటికి దగ్గరలోనే ఉంటుంది. సో గతంలో చాలా సంవత్సరాల నుంచి మీరు నివాసం ఉంటారు. గతంలో ఎప్పుడైనా ఇలాంటి ఇన్సిడెంట్ జరిగిందా? నేను 38 ఇయర్స్ అయింది జూబ్లీస్ లో ఇక్కడ ఉండబట్టి. నేను ఉన్నప్పుడు ఫిలిం నగర్ కూడా లేదు, అన్నపూర్ణ స్టూడియోస్ వరకే. అక్కడ కూడా చీకటి ఉండేది, రోడ్లు లేవు ఇక్కడ ఏరియాలో. ఈ ప్రాంతంలో కొన్ని ఇండ్లు మాత్రమే ఉండేవి. అటువంటి సమయంలో కూడా ఇక్కడ ఎలాంటి అప్పుడు రాజకీయ నాయకులు లేరు ఇక్కడ, లేదా ఫిలిం నగర్లో సినిమా వాళ్ళు లేరు, ఎవరు లేరు. మేము అటువంటి టైంలో కూడా ఇక్కడ ఎలాంటి, నేను ఒక్కదానే నా 3 పిల్లలతో ఉండేదాన్ని ఇక్కడ. నా భర్త ఎప్పుడు కూడా వ్యాపార పరంగా తిరిగేటోడు. నా ఇంట్లో ఒక వంట మనిషి భర్త ఇద్దరే ఉండేటోళ్ళు. ఆనాడు కూడా ఎప్పుడు మేము భయపడలేదు, మా ఇంట్లోకి ఎవరు దూరపడలేదు. ఇటు 45 కూడా చాలా బిజీ రోడ్డు, ఇటు 56 కూడా ఇప్పుడు మేము అప్పుడు ఉన్నప్పుడు అసలు ఏం ఉండేది కాదు. ఇది చాలా రెసిడెన్షియల్ ఏరియాగా ఉండే, ఇప్పుడు టోటల్ కమర్షియల్ ఏరియా మారిపోయింది. సో వెనక నుంచి దుంకొచ్చి దొంగతనం చేయడానికి వచ్చిండు అంటే అదే ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందంటే పర్టికులర్గా ఈడికే వచ్చినట్టు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఓ దొంగ అంటే ఈడ దొంగతనం చేసిండు, ఇంకో ఇంటి దొంగతనం చేసి దొరకకపోతే ఇంకో ఇంట్లోకి పోయిండు అంటే అటువంటి లేదు. వాడు ఏం ఎక్స్పెక్టేషన్తో వచ్చిండో ఇక్కడ దొరకలేదు కాబట్టి ఇంకో ఇంట్లోకి పోయిండు అనేటటువంటి పరిస్థితి కనపడతలేదు. సో ఎందుకు వచ్చిండు, ఎందుకోసం పోయిండు అనేటటువంటిది పెద్ద ఎత్తున అనుమానం ఉన్నది. ఇంట్లో ఇన్సిడెంట్ జరిగిన తర్వాత పెద్ద ఎత్తున మీడియాలో కూడా ప్రచారం అవుతుంది, సోషల్ మీడియాలో కూడా ఒక ఎంపీకి భద్రత లేదనేటువంటి ప్రశ్నలు ఉత్పన్నమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి కూడా మీతో మాట్లాడినట్లు తెలుస్తుంది. ముఖ్యమంత్రికి మీరు ఏం చెప్పారు? ముఖ్యమంత్రి మీతో మాట్లాడినటువంటి సందర్భం ఏంటి? ముఖ్యమంత్రి గారు ఫోన్ చేశారు, నాకు ఏం జరిగిందని అడిగారు. చెప్పా ఇదంతా ఇష్యూ ఇట్లా జరిగిందని. సో ఇన్నేళ్లలో ఎప్పుడు లేదు, ఇప్పుడే అయింది ఇంత ఇది. మీకు కూడా తెలుసు రాజకీయాల్లో నువ్వు నేనున్నాను, బట్ ఇన్నేళ్లలో ఎప్పుడు జరగలేదు. నేను అందులో ఎప్పుడు బయట తిరుగుతుంటా, నేను ఇంట్లో నేను ఉండేది చాలా తక్కువ. సో అటువంటిది ఇట్లా నేను లేని టైంలో జరిగినప్పుడు రేపొద్దున నేను బయటికి పోవాలంటే నేను ఫ్యామిలీని వదిలిపెట్టి అసలు అంటే పోలేనటువంటి పరిస్థితి ఇప్పుడు. అంటే ఈ ఎపిసోడ్ తర్వాత మీ ఇంట్లో పిల్లలు కానీ ఇంట్లో కూడా కొంత భయాందోళన చెంది ఉంటారు కదా? యాక్చువల్లీ భయపడతారు కదా. నా మనమరాలు రూమ్ లోకి పోయిండు ఆగంతకుడు. ఒకవేళ నిజంగా టైంలో ఆమె నిద్రలో ఉంది, ఫుల్ మేల్కొని ఉంది అనుకోండి, ఏమైనా అరిచింది అనుకోండి, ఆడు ఏం చేసేటోడో తెలియదు కదా. చిన్న వ్యక్తి ఏమన్నా మారణాయుధాలు కానీ, అంటే కేవలం మాస్క్లు అవన్నీ పెట్టుకొని వచ్చినట్లు ఆ ఫుటేజ్ లో ఉంది, కానీ ఏమన్నా మారణాయుధాలు ఏమన్నా తెచ్చినట్టు ఏమన్నా ఉన్నాయా? పెట్టుకుంటే మనకేం తెలుస్తుంది? జేబులో గిత్తులు పెట్టుకుంటే మనకేం తెలుస్తుంది? తెలియదు కదా. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎందుకంటే విఐపీ జోన్ లో ఒక ఎంపీ ఇంట్లో ఆగంతకుడు చొరబడి దాదాపు గంటన్నర అని చెప్తున్నారు, మీరు గంటన్నర పైగా ఇంట్లో ఉన్నాడని చెప్తున్నారు. ఏం చెప్పాలనుకుంటున్నారు? నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారితో కూడా కోరడం జరిగింది, నాకు భద్రత, ఇంటి దగ్గర కూడా భద్రత పెంచండి. నేను చాలా టైం బయట ఉంటాను. నేను నా ఫ్యామిలీకి సెక్యూరిటీ అవసరం, నా ఫ్యామిలీకి సెక్యూరిటీ కూడా చాలా ఇంపార్టెంట్. సో నాకు కూడా సెక్యూరిటీ పెంచాలి. నేను ఎప్పుడు బయట తిరుగుతుంటా. పొలిటికల్గా ఒక విమెన్గా దే హ్యావ్ టు టేక్ కేర్, దే హ్యావ్ టు, ఇట్స్ దేర్ బాధ్యత, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారి బాధ్యత కూడా. ఫైనల్ గా మేడం, ఆగంతకుడు మీ ఇంట్లో ప్రవేశించిన తర్వాత ఎటువైపు వెళ్ళాడు అనేది ఏమన్నా క్లారిటీ వచ్చిందా ఇప్పటి వరకు? అంటే కమిషనర్ గారు మాట్లాడారు నాతో, పొద్దున చెప్పారు వాళ్ళు కొంతవరకు వారిని చేయగలిగితే ఇంకా చూడలేకపోయినారు. బట్
చీకటి కావడము, రాత్రిపూట చీకట్లు ఉండడము, దూరంగా ఉండడము, ఆటోలో ఎక్కిపోయినట్టు, ఆటో నంబర్ కూడా ట్రేస్ చేయలేకపోయినామన్నారు. బట్ దట్ ఫెలోని కూడా చేయకపోయినా ఆటో దిగేసి అక్కడి నుంచి మళ్ళీ నాంపల్లి దాకా వెళ్ళినట్టు, నాంపల్లి స్టేషన్ దగ్గరికి వెళ్ళినట్టు, స్టేషన్ నుంచి మరి ఆ తర్వాత కూడా ఫాలో అప్ చేస్తున్నాము, టీమ్స్ అన్ని కూడా వర్క్ చేస్తున్నాయని చెప్పారు. సో తప్పకుండా వాడిని ట్రేస్ అవుట్ చేస్తామని చెప్పడం జరిగింది. ప్రస్తుతం అయితే మాత్రం ఎంపీ డీకే అరుణ ఇంట్లో ఆగంతకుడికి సంబంధించి పూర్తి స్థాయిలో పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఆమె చెప్తున్నటువంటి వెర్షన్లో అయితే మాత్రం ఎవరిపైన తనకు అనుమానం లేదు, కానీ ఎందుకు వచ్చాడనేటువంటి అంశానికి సంబంధించి పోలీసుల దర్యాప్తులోనే వెల్లడి కావాలి అనేటువంటి అంశాన్ని కూడా స్పష్టం చేస్తుంది. మరోవైపు డీకే అరుణ ఇంటిని మాత్రమే టార్గెట్ చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఏంటనేది పోలీసుల దర్యాప్తులో కూడా వెల్లడి కావాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ ప్రమోద్ తో ప్రవీణ్ కలవల, ఏబిఎన్ ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.